అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మరి ఈ రోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి వార్తలు అయితే చూద్దాం. ఇక వార్తలు చూసే ముందు అయితే మనం రెగ్యులర్గా నేటి మాట అయితే చూద్దాం. నేటి మాట ఈరోజు పెద్దపల్లి రాజన్న ఏం రాశారో ఒకసారి చూద్దాం. మనుషుల్లో విలువలు నశించిపోతున్నాయి. బంధాలు, బంధుత్వాలు పేద ధనిక అనే తేడాలుగా మారిపోయాయి. ఆస్తులు ఉన్నోళ్లే ఆప్తులు అవుతున్నారు. తోడబుట్టిన అన్నదమ్ములు పరాయి వాళ్ళలాగా తిరుగుతున్నారు. మనిషి మానవత్వాన్ని మర్చిపోతున్నారు. దాలి జయ గుణాలను విస్మరిస్తున్నారు. అయ్యో పాపం అనే నాదుడు కర్మనుగరిపోతుంది. కాలంతో పోటీ పడుతున్నారు. భార్యాభర్తల దాంపత్య జీవితం ఒడిదుడుకుల మధ్య కొనసాగుతుంది. అక్రమ సంబంధాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. భర్తలను చంపడం పనిపాటైంది. భార్యలను వేధించడం సరదా మారిపోయింది. ప్రేమ వ్యవహారాలు అద్దులు దారుతున్నాయి. వావి వరసలు లేకుండా పోతున్నాయి. మనిషిలాగా తయారవుతున్నారు. మరమనిషిలాగా తయారవుతున్నారు. ఉరుగులు పరుగుల ప్రపంచంలో పరిగెత్తుతున్నాడు. మనిషి మాయమవుతున్నాడు. నిజంగానే మానవతకు విలువలు మనిషి మర్చిపోతున్నాడు అని చెప్పేసి మరి పెద్దపల్లి రాజన్న రాసినటువంటి నేటి మాట అయితే చూసినాం. మనం నిజంగా కూడా ప్రతిరోజు మనమైతే రెగ్యులర్గా సోషల్ మీడియాలో ఎక్కడ బయట కానీ చూస్తున్నాం. మనిషి అయితే సొంత అన్నదమ్ములు అయితే గొడవలు పట్టుకొని కొట్లాడుకోవడం, పంచాయలు, సో ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. మరి హత్యలు, మానభంగాలు, అత్యాచారాలు ఇవన్నీ కూడా చూస్తున్నాం. అసలు మనిషిలో విలువ లేకుండా పోతుంది. వావి వరుసలు లేకుండా పోతున్నాయి అని చెప్పేసి మనకైతే రెగ్యులర్గా చూస్తున్నాం. దాన్నే ఈరోజు అయితే మనం నేటి మాట రూపంలో చదువుకున్నాం. మరి నిజంగా మనిషి ఎక్కడికి వరకు వెళ్తున్నాడు, మనిషి అయితే ఒక మరమనిషిలాగా తయారవుతున్నాడు అని చెప్పేసి మనకు అక్కడ నేటి మాట అయితే రాయడం జరిగింది. ఇక మనం అయితే వార్తల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించి వార్తలు చూద్దాం. రైతులు ఆందోళన చెందవద్దు. 2-3 రోజుల్లో యూరియా సరఫరా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వెల్లడి చేసిరంట. మరి రైతులైతే ఆందోళన చెందొద్దు. ఏవైతే రైతుల కొరత తీవ్రంగా ఉందో మరి ఆ నేపథ్యంలో వాళ్ళైతే చెప్తా ఉన్నారు. మరి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరి 2-3 రోజులైతే మంచిర్యాలకు సంబంధించి యూరియా అయితే సరఫరా చేస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు అయితే చెప్తా ఉన్నారు. ఇక స్థానిక ఎన్నికల బరిలో బీసీ రాజకీయ పార్టీ అంట. ఇక బీసీ ద్రోహులకు ప్రజలే బుద్ధి చెప్తారు. యువత రాజకీయాల్లోకి రావాలి. తెలంగాణ పొలిటికల్ జేఏసీ జిల్లా ఇన్ఛార్జ్ మహేష్ వర్మ అని చెప్తా ఉన్నారు. మరి స్థానిక ఎన్నికల్లో బీసీ రాజకీయ పార్టీ అయితే వచ్చి మరి బీసీలకు రాజ్యాధికారం దిశగా మరి ముందైతే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి మెజారిటీ స్థానాలు అయితే గెలవబోతుందని చెప్పేసి మనకి ఇక్కడ జేఏసీ జిల్లా ఇన్ఛార్జ్ మహేష్ వర్మ గారు అయితే చెప్తా ఉన్నారు. ఇక అమ్మ ఎప్పుడు వస్తుంది, అదృష్టమైన తల్లి కోసం పిల్లల ఆరాటం అంట. మరి తల్లి జాడ కనిపెట్టాలని పోలీసులకైతే వినతి చేస్తున్నారంట. మరి జిల్లా కేంద్రంలోని సఖీ కేంద్రంలో పనిచేస్తున్న మమత అనే మహిళ అదృశ్యం అవ్వడంతో ఆమె పిల్లలు తీవ్ర మానసిక వేదన చెందుతున్నారు. తల్లి రాక కోసం ఎదురు చూస్తూ పిల్లలు తిండి మానేసి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. కుటుంబ సభ్యులు, వైద్యులు తెలిపారు. అమ్మ ఎక్కడుంది, ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఆమె పిల్లల ప్రశ్నలు తండ్రి మనసును ముక్కలు చేస్తున్నాయి. మమత జాడ కోసం భర్త పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చిన ఇప్పటివరకు ఆచూకీ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కొనసాగితే పిల్లల ఆరోగ్యం మరింత దిగజారిపోతుందని చెప్పేసి వైద్యులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారంట. ఇక చెంచులకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలి, తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన న్యూ డెమోక్రసీ పార్టీ నేతలు అని చెప్పేసి మనకు వార్త అయితే కనిపిస్తుంది. ఇక రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. జైపూర్ మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అంట. మరి రోగులకు ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యులకు, రోగులకు మరి మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పేసి మరి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అయితే చెప్తా ఉన్నారు. ఇక క్షేత్రస్థాయిలో పంట నష్టం సర్వే అయితే మరి మంచిర్యాల జిల్లా జైపూర్ మండల పరిధిలోని లోతట్టు ప్రాంత గ్రామాల్లో గోదావరి పోటెత్తిన కారణంగా ముంపునకు గురైన పంట పొలాలపై క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నట్ట. మరి ఏదైతే నిన్న మొన్న వర్షాలకైతే మరి తీవ్రంగా చాలా ఎకరాల్లో పంట అయితే దెబ్బతిన్నది. మరి అది ఎంత నష్టం వచ్చింది ఏంది కూడా మొత్తం అయితే ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కావచ్చు, ఇక సిబ్బంది కావచ్చు, వాళ్ళైతే మొత్తం అయితే లెక్క తీసి మరి వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చే దిశగా ఆ విధంగానైతే చేస్తూ ఉన్నారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ఎరువుల కొరతను నివారించాలి. రూరల్ మండలాలలో కలెక్టర్ సుడిగాలి పర్యటన. పల్లె దవాఖానా ఎరువుల గోదాంలో తనిఖీ అంటూ మనకు ఒక వార్త. మరి ఎరువుల కొరతను అయితే నివారించాలి. మరి ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచాలని చెప్పేసి కూడా మనకు అక్కడ రూరల్ మండలాల్లో కలెక్టర్ గారు అయితే మరి పర్యటించి అక్కడ అధికారులకు అయితే చెప్తా ఉన్నారు. గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్ అంట. మరి స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించగా పొడి గంజాయి విక్రయిస్తున్న కారేపల్లి గ్రామానికి చెందిన బూక్య రఘును అరెస్ట్ చేసి అతని వద్ద 128 గ్రాముల పొడి గంజాయి మొబైల్ అయితే స్వాధీనం చేసుకున్నట్ట ఎక్సైజ్ సిఐ వేణుమాధవ్ అయితే తెలిపిరంట. ఇక గీత కార్మికుడికి ఆర్థిక సాయం అందజేసిరంట. మరి మండలానికి చెందిన గీత కార్మికుడి శ్రీనివాస్ గౌడ్ వృత్తిలో భాగంగా తాటిచెట్టు ఎక్కి కలుగిస్తుండగా
కాకులు మూకుమ్మడిగా దాడి చేశాయి. వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో తాటి చెట్టు నుంచి దిగుతున్న క్రమంలో పట్టు కోల్పోయి అయితే కింద పడడంతో దాదాపు ఆధ్వర్యంలో అయితే మరి గౌడ యువసేన ఆధ్వర్యంలో అయితే మరి 10,000 రూపాయలు అయితే ఆర్థిక సాయాన్ని అందజేసినట్టు వాళ్ళు. ఇక సాలూరు లిఫ్ట్ పునరుద్ధరణ చర్యలు ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన అధికారులు అంటూ మనకు ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి. బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేసినట్ట. మరి బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు బుధవారం ఆర్మూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోడ ప్రతులను అయితే ఆవిష్కరించి కూడా మరి ఏదైతే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉందో మరి తీసుకురావాలి అడ్వకేట్స్ కోసం అని చెప్పేసి మీరు అక్కడ చెప్తా ఉన్నారు లాయర్స్. ఇక డీజే యజమానులపై కేసు నమోదు, పూచికత్తుగా ఇచ్చిన 3 లక్షల జప్తు అంట. మరి నవీపేట మండలం నిజాంపూర్ గ్రామంలో మంగళవారం రాత్రి 2 డీజే సిస్టంలను పరిమితికి మించి శబ్దాన్ని పెట్టి ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించినందుకు డీజేలను సీజ్ చేసి యజమాని మానులైన ధరావత్ రమేష్, గంగాధర్, పుల్లం అరవింద్ వాళ్ళపై కేసులు అయితే నమోదు చేసిరంట. మరి డీజేలు ఏవైతే ఉంటాయో మరి పర్మిషన్ లేదన్నప్పటికీ కూడా మరి కొందరు అయితే అట్లా పెడుతున్నారు. అట్లా పెట్టడం కారణంగా మరి మొత్తానికి అయితే 2 డీజేలను అయితే పోలీసులు అయితే సీజ్ చేశారంట అక్కడ. ఇంకా ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. స్నేహం నుంచి వ్యసనం వరకు గణేష్ నిమజ్జనంలో గంజాయి డిమాండ్ ప్లాన్ అంట. మరి కనీ పోలీసుల చాకచక్యం, కేసు నమోదు, నిందితుల రిమాండ్ అంట. మరి గణేష్ నిమజ్జనంలో మరి గంజాయి విక్రయించడానికి అయితే మరి పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారంట. మరి ఆ మొత్తానికి అయితే పోలీసులు అయితే పట్టుకొని వాళ్ళని అయితే అరెస్ట్ చేసిరు. ఇక ఉపాధ్యాయుల ఉత్తమ సేవలకు ఘన గౌరవం, హాజరు శాతం పెంపులో ఉపాధ్యాయులదే కీలకం, ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు సత్కారం. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పంత్ గారు అయితే చెప్తా ఉన్న వార్త అది. ఇక మద్యం తాగి పట్టుబడ్డ 3కి జైలు శిక్ష అంట. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడిన వారికి కోర్టు 3 రోజుల 3కి అయితే జైలు శిక్ష అయితే విధించిందంట. ఇక భవన నిర్మాణ కార్మికుల మహాసభలు విజయవంతం చేయండి. కరీంనగర్లో మహాసభ పోస్టర్స్ కరపత్రాల పంపిణీ చేసిరంట. మరి దానికి సంబంధించిన వార్త. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం వల్లే యూరియా కొరత, రైతాంగానికి వెంటనే సరఫరా చేయాలి. ఏవో శ్రీనివాస్కు బీజేపీ శ్రేణుల వినతి అంట. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం వల్లనే యూరియా కొరత ఏర్పడుతుందని చెప్పి బీజేపీ నేతలు అయితే అక్కడ చెప్తా ఉన్నారు. ఇక బస్టాండ్లలో సమస్యలు పరిష్కరించండి. డ్యూటీ ఛార్జీలు, ఖాళీ పోస్టులు భర్తీలకై విజ్ఞప్తి. వైద్య సౌకర్యాలు, అత్యవసర అంబులెన్స్ అవసరం. సమావేశంలో ఏఎస్డబ్ల్యూఎఫ్ సిఐటివి డిమాండ్ చేస్తున్నారంట. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. వీరమల్లారెడ్డి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు, సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జు పూజల హరికృష్ణ అంట. మరి వీరమల్లారెడ్డి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని చెప్పేసి మరి అక్కడ వార్త కనిపిస్తుంది. ఇక జీపీఓ అభ్యర్థులకు నియామక పత్రాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారంట. జీపీఓ అభ్యర్థుల కోసం ఉచిత బస్సులు, ప్రత్యేక అధికారుల నియామకం అంట. సంగారెడ్డి జిల్లా జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య గారు అయితే చెప్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జీపీఓ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఈ నెల 5 తేదీన హైదరాబాద్ హైటెక్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందజేస్తారంట. వాళ్ళకైతే బస్సులు అయితే ఏర్పాటు చేస్తున్నారంట, ఉచిత బస్సులు. ఇక ఉస్నాబాద్ పట్టణంలో కుక్కల బెడద అంట. మరి పట్టణంలో 6వ వార్డు ఎక్సైజ్ ఆఫీస్ ముందు రోడ్డుపై వీధి కుక్కల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారంట. మనం చూడొచ్చు రోడ్లపైన ఎక్కడ పడితే అక్కడ కుక్కలు అయితే ఉన్నాయి. మరి చిన్న పిల్లలకైనా పెద్ద పిల్లలపైన వాళ్ళైతే తీవ్రంగా దాడి చేస్తే మరి వాటిని కూడా ప్రభుత్వ అధికారులు అయితే ప్రభుత్వం పట్టించుకొని వాటిని అయితే అక్కడి నుంచి తరలించే విధంగా అయితే చర్యలు తీసుకోవాలి. ఇక గజ్వేల్ పట్టణంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేసిరంట. మరి గజ్వేల్ పట్టణంలోని ఏదైతే హాస్పిటల్స్ ఉంటాయో మరి వాటిల్లో మరి కలెక్టర్ గారు అయితే ఆకస్మిక పర్యటన చేసి అక్కడ వైద్య సేవలు ఎట్లా అందుతున్నాయి, రోగులకు మందులు ఏ విధంగా ఇస్తున్నారని చెప్పేసి కూడా తదితర వివరాలన్నీ కూడా మరి కలెక్టర్ గారు అయితే సేకరించారు అక్కడి నుంచి. వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు పోచారాల పంటల్లో పరిశీలించిన ఎమ్మెల్యే అంట. మరి వర్షాలతో నష్టపోయిన రైతులను అయితే ఆదుకుంటామని చెప్పేసి మరి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు అయితే చెప్తా ఉన్న వార్త అది. ఇక ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన, చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ నిరసన. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గజ్వేల్ శాఖ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బుధవారం గజ్వేల్లో సీఎం రేవంత్ రెడ్డి శివయాత్ర అయితే నిర్వహించారట. ఈ సందర్భంగా పలు డిమాండ్లు పెండింగ్లో ఉన్న ఫీజు రిమెంబర్స్, స్కాలర్షిప్, సో వీటన్నిటి గురించి కూడా వాళ్ళు ఏబీవీపీ సంబంధించిన నేతలు అయితే మరి అక్కడైతే ధర్నా చేస్తున్నారంట. మరి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం వల్లనే ఇట్లా తయారవుతుందని చెప్పేసి వాళ్ళైతే చెప్తా ఉన్నారు పెద్ద ఎత్తున.
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన జనార్దన్ గౌడ్ అంట. మరి బహుజన్ సమాజ్ పార్టీ నూతన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాహీం శేఖర్ను బుధవారం నర్సాపూర్ నియోజకవర్గం బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు తాళ్ళ జనార్దన్ గౌడ్ కలిసి శుభాకాంక్షలు అయితే తెలియజేశారంట. మరి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం అయితే జరిగింది. రాజకీయంగా ఉన్నత పదవులు అందుకోవాలని జనార్దన్ గౌడ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు అయితే అక్కడ పాల్గొన్నారంట. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. గణేష్ నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించిన అధికారులంట. మరి జిల్లాలో గణేష్ నిమజ్జనాల కార్యక్రమం అయితే చేపడుతున్నారు. మరి దానికి సంబంధించి కూడా అధికారులు అయితే అక్కడ ఎక్కడైతే మరి నిమజ్జనం చేస్తారో ఆ ప్రాంతాలను కూడా మొత్తం పరిశీలించి ఎలాంటి సమస్యలు లేకుండా అయితే అక్కడ క్లియర్ చేస్తున్నారని చెప్పేసి మనకైతే వార్త కనిపిస్తుంది. ఇక గుంతలమయంగా కొండకల్ మోకిల రహదారి, వర్షాలు భారీ వాహనాలతో రోడ్డు గుంతలమయం, ప్రాణాలకు ముప్పు తెస్తున్న గుంతలు, ప్రతిరోజు వందలాది వాహనదారులకు ఇబ్బందులు, మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు అయితే డిమాండ్ చేస్తున్నారంట. మరి గుంతలమయంగా కొండకల్ మోకిల రహదారి అంటే చూడొచ్చు మరి ఎట్లా ఉందో ఈ రహదారి అయితే. మరి దీనివల్ల అయితే అక్కడ నిత్యం ప్రయాణించే ప్రయాణికులు కావచ్చు, అక్కడ ఉండే స్థానికులకు కావచ్చు తీవ్ర ఇబ్బందులు అయితే ఉన్నాయని చెప్పేసి కూడా మనకైతే వార్త. పేదలు కడుపు నిండా తినాలనేదే లక్ష్యం, అందుకే సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నాం. అసెంబ్లీ స్పీకర్ వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ అయితే చెప్తా ఉన్నారు. మరి పేదల కడుపు నింపేందుకే మరి సన్న బియ్యం అనేది పంపిణీ చేస్తున్నామని చెప్పేసి మనకు అక్కడ వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ గారు అయితే చెప్తా ఉన్నారు, అసెంబ్లీ స్పీకర్. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉదయ్ భాస్కర్ మృతి నివాళులు అర్పించిన మాజీ మంత్రి చంద్రశేఖరరావు అంట. చంద్రశేఖర్. ఇక వికారాబాద్లో ఆది కర్మయోగి అభియాన్, వికారాబాద్ జిల్లాలో ఆది కర్మయోగి అభియాన్ కార్యక్రమం వికారాబాద్ పట్టణంలో తేజ కన్వెన్షన్ హాల్లో బుధవారం అయితే నిర్వహించారు. ఇంకా అవుట్సోర్సింగ్ ఉద్యోగాల దరఖాస్తుల ఆహ్వానం అంట. మండల పరిధిలోని రంగాపూర్లో గల గిరిజన సంక్షేమ మినీ గురుకుల బాలికల విద్యాలయం నందు అవుట్సోర్సింగ్ ద్వారా పీఈటీ కుక్కులకు విధులు నిర్వహించేందుకు దరఖాస్తులు అయితే స్వీకరిస్తూ ఉన్నారంట. ఇంకా అక్కడ 6 గ్యారంటీలు అమలు చేయాలని బీజేపీ అయితే డిమాండ్ చేస్తూ ఉంది. మరి దానికి సంబంధించి కూడా వాళ్ళైతే అక్కడ దీక్ష అయితే చేస్తూ ఉన్నారు. ఇక జవహర్ నగర్లో చిన్నారుల సందడి. మరి జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మార్వాడి లైన్ కాలనీలో గణపతి నవరాత్రోత్సవాలుగా భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చిన్నారులు గణనాథుడి మండపాల వద్ద భక్తితో పూజలు చేస్తూ పాటలు పాడుతూ భక్తిని అయితే వాళ్ళు ప్రదర్శిస్తున్నారంట. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ఇక కేబుల్ వైర్లను కట్ చేశారు, తొలగించేది మర్చారు. బస్టాప్ ప్రాంగణంలో కుప్పలుగా ఉన్న కేబుల్ లైన్ ప్రమాదాలకు నిలయంగా మారిన బస్టాప్ ప్రాంగణం తక్షణమే కేబుల్ వైర్ని తరలించాలని ప్రజలు. మరి నిజంగా చాలా వరకు అయితే ఆ మధ్య ఏవైతే యూజ్ లేకుండా ఉన్న కేబుల్స్ అన్ని కట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మరి కట్ చేసారు కానీ ఎక్కడ ఉన్నాయో అక్కడనే పడేసారు. దానివల్ల మరి బైకులకు కావచ్చు, నడుచుకుంటూ పోయే వాళ్ళకు కావచ్చు, వాళ్ళకైతే తీవ్ర ఇబ్బందులు, మరి బైకులు పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి, కాళ్ళకు తట్టి కింద పడిపోయే అవకాశాలు ఉంటాయి. మరి కట్ చేసి మరి పక్కకనే వేయాలి, లేదు అక్కడనే వేసి రోడ్డు మీదనే వేసారు. అట్లా ఉంది పరిస్థితి. మరి ఇక మల్లేష్ అకాల మరణం బీజేపీకి తీరని లోటు అంట. మరి పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనేవాడు. అనతి కాలంలో డివిజన్ ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా పదవీ బాధ్యత చేపట్టడం గర్వంగా ఉండేది. మరి మల్లేష్ భౌతికపై బీజేపీ జెండా కప్పి నివాళులు అర్పించిన పార్టీ శ్రేణులు, పలువురు కుల సంఘ సభ్యులు అంటూ మనకు ఒక వార్త. ఇక రోడ్డుపై ఇరువైపులా చెట్లు కొమ్మలు తొలగింపు, వినాయక నిమజ్జన సందర్భంగా ఏర్పాట్లు, పనులను పర్యవేక్షించిన కాంగ్రెస్ పార్టీ నేతలు రగడంపల్లి శ్రవణ్, సాయి మాలిక్ అంట. మరి వినాయక నిమజ్జన సందర్భంగా ఏవైతే చెట్లు ఉంటాయో ఆ చెట్లను అన్నిటి కూడా కొన్ని కొమ్మలు ఉంటాయి కదా రోడ్డు మీదకి వచ్చేది, వాటన్నిటిని అయితే కొట్టేస్తున్నారంట అక్కడ. ఈ నెల 5న రేషన్ షాపులు బంద్, న్యాయమైన డిమాండ్ల సాధనకు దశల వారీగా పోరాటం చేస్తున్నారంట. మరి ఈ నెల 5వ తారీఖు రేషన్ షాపులు అయితే బంద్ చేస్తున్నారంట. మరి ఎందుకు అని అంటే వాళ్ళకైతే ఇచ్చే కమిషన్ కావచ్చు, లేదంటే కమిషన్ ప్రస్తుతం అయితే మరి 6 నెలల నుంచి వాళ్ళకైతే కమిషను అట్లే ఆ జీతాలు కూడా సరిగ్గా అందట్లేవని చెప్పేసి వాళ్ళైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. గౌరవ వేతనం 5,000 5 నెలల నుంచి అయితే చెల్లిస్తలేరంట వాళ్ళకు శాలరీస్. సో దానికోసం అని చెప్పేసి ఈ నెల 5వ తారీఖున అయితే మరి రేషన్ డీలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే షాపులు అయితే బంద్ చేస్తున్నారంట. అంధకారంలో మణికొండ క్వార్టర్స్ ప్రాంతం కథనానికి స్పందన. మరి వీధి దీపాలకు మరమ్మతులు చేపట్టిన అధికారులు, వెలుగు విరజిమ్ముతున్న మణికొండ క్వార్టర్స్ ప్రాంతం, శనార్థి తెలంగాణకు కృతజ్ఞతలు తెలిపిన స్థానికులు. మరి అంధకారంలో మణికొండ క్వార్టర్స్ ప్రాంతం అని చెప్పేసి శనార్థి తెలంగాణ పత్రికలో కథనం ప్రచురించడం, దానికి స్పందించిన అధికారులు అయితే మొత్తానికి అక్కడైతే వీధి దీపాలను ఏర్పాటు చేసి మరి రంగులమయం అంటే వెలుగులమయం చేస్తారని చెప్పేసి కూడా మనకైతే ఆల్రెడీ వచ్చేసింది వార్త దానికి సంబంధించింది. ఇక షవర్బాత్ చేసిన గణేష్ మహారాజ్, షవర్బాత్ చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్న నిజమే. ఈ ఘటనకు సికింద్రాబాద్ నిలవైందంట. మరి పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలను చైతన్యం తీసుకొచ్చే బాధ్యతల్లో ఉన్న జిహెచ్ఎంసీ ఉద్యోగులు ఆచరణలో కూడా చూపించారు.
ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ జిహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో బాగానగర్ మున్సిపల్ జిహెచ్ఎంసీ యూనియన్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుని అయితే నెలకొల్పారు. సో ఇక మట్టి వినాయకుని అయితే అక్కడ నెలకొల్పారు. మరి షోవర్బాత్ అంటే ఏం లేదు, అక్కడే నిమజ్జనం చేసిరు అనమాట. సో అక్కడే మనకు పైప్స్ పంప్స్ ఉంటాయి కదా, వాటితోనే అక్కడే నిమజ్జనం చేసి ఇంకా అక్కడే కంప్లీట్ అయిపోతాం అనమాట. సో దాన్ని అక్కడ సికింద్రాబాద్లో అయితే ఆ విధంగా చేశారు. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. దేవాలయ అభివృద్ధికి ₹1,00,000 నగదు విరాళం అయితే అందజేసిరంట. మరి నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలోని సరస్వతీదేవి ఆలయం చుట్టూ గ్రిల్స్ ఏర్పాటుకు విశ్వరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె రాజ్ కుమార్ రెడ్డి ₹1,00,000 అయితే విరాళం అయితే ప్రకటించారంట. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామాన్ని ముట్టడిస్తాం, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లూరి ఆచారి ప్రకటన. 6 గ్యారంటీలను అమలు చేయకుండా మోసం చేస్తున్నారంటూ ఆరోపణ. కాంగ్రెస్ హామీల కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేసిన ఆచారి అని చెప్పేసి మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. మరి సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామాన్ని అయితే సందర్శిస్తామని చెప్పేసి మరి జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లూరి ఆచారి గారు అయితే చెప్తా ఉన్నారు. ఇక గణేష్ ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో అన్నదానం చేస్తున్నారంట. మరి కల్వకుర్తి పట్టణంలోని బుధవారం గణేష్ ఉత్సవాల నిర్వాహకుల ఆధ్వర్యంలో వాడవాడల అన్నదాత కార్యక్రమాలు అయితే అక్కడ చేస్తున్నారంట. ఇక యువత ఆధునిక సాంకేతికను సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆధునిక సాంకేతిక సెంటర్ నిర్మాణానికి అయితే భూమి పూజ చేసిరంట. ఇంకా అక్కడ చేపల వేటకు వెళ్లి దంపతుల గల్లంతు. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం తాటికుంట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మరి చేపల వేటకు వెళ్ళిన దంపతులు గల్లంతవడంతో గ్రామంలో కలకలం రేపింది. ఇక మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో తాటికుంట గ్రామానికి చెందిన దుబ్బోని బావి రాముడు అతని భార్య సంధ్య ఇద్దరు కలిసి మరి చేపల వేటకు వెళ్తే వెళ్ళి అక్కడైతే మరి ప్రమాదశాత్తు మునిగిపోయి చనిపోయారంటూ మనకు గల్లంత అయ్యారంట. మొత్తానికైతే చనిపోలేదు కానీ గల్లంత అయ్యారు. ఇంకా వాళ్ళ ఆచూకీ కోసం పోలీసులు అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇంకా ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. శనార్థి తెలంగాణ ఎఫెక్ట్, వాసాలమర్రిలో విద్యుత్ లో వోల్టేజ్ సమస్యకు పరిష్కారం. మరి వాసాలమర్రిలో లో వోల్టేజ్ సమస్య అని చెప్పేసి మనం శనార్థి తెలంగాణలో మరి కథనం అయితే ప్రచురం చేసినాము. దానికి మరి స్పందనగా మరి అధికారులు అయితే స్పందించి అక్కడ వెంటనే మరి లో వోల్టేజ్ సమస్య ఏదైతే ఉందో దాన్ని అయితే క్లియర్ చేశారు. మరి యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో నెలకొన్న లో వోల్టేజ్ కరెంటు సమస్యపై శనార్థి తెలంగాణ ప్రచురించిన కథనంతో అధికారులు వెంటనే స్పందించారు. గ్రామస్తుల సమస్యను తెలుసుకున్న ఏఈ భిక్షపతి తక్షణమే చర్యలు తీసుకొని కొత్త విద్యుత్ బుడ్డిని ఏర్పాటు చేసి అక్కడ మొత్తానికైతే ఆ సమస్యను అయితే సాల్వ్ చేసినట్టు. అక్కడ ఇక తాగునీరు అందక ఎండుతున్న వరి పైరు. మెల్లచెరువు మండలం వెంకట రామాపురం గ్రామ రైతుల ఆవేదన. వంతెన మరమ్మతులతో దిక్కుతోచని స్థితిలో రైతన్నులు తక్షణమే నీరు విడుదల చేయాలని అయితే డిమాండ్ చేస్తున్నారంట. ఇక యూరియా కోసం అవస్థ పడుతున్న అన్నదాతలు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులు యూరియా కోసం బుధవారం 7 గంటల నుంచే క్యూ లైన్లో చెప్పులు రాళ్ళు పెట్టి అయితే నిలబడ్డారట. మరి ఇది ఎక్కడ చూసినా ఆ విధంగా యూరియా కొరత అయితే తీవ్రంగా కనిపిస్తున్నట్టుగా మనకైతే అర్థమవుతా ఉంది. ఇక ఎడారిగా మారిన నారాయణపురం మండలం. రాచకొండగుట్టల్లో రిజర్వాయర్ ఏర్పాటు చేసి సాగునీరు అందించాలి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి అంటూ మరి ఎడారి మొత్తం నారాయణపురం మండలం ఏదైతుందో ఎడారిగా మారింది. మరి దానికైతే మరి రిజర్వాయర్ ఏర్పాటు చేసి సాగునీరు అందించాలని చెప్పేసి కూడా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి గారు అయితే అక్కడ చెప్తా ఉన్నారు. ఇక సైబర్ నేరాల పట్ల అప్రమత్తత అవసరం. పోలీసు సైబర్ సెక్యూరిటీ విభాగం ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ అయితే చెప్తా ఉన్నారు. మరి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఇక క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడతాయని ఎస్ఐడి వెంకటేశ్వర్లు అన్నారు. విద్యార్థి దశ నుంచే క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక మానసికంగా దృఢత్వం పొందవచ్చని అయితే అన్నారంట. ఇక రోడ్లు మరమ్మతులను తక్షణమే చేపట్టాలి. మల్లు గౌతమ్ రెడ్డి అయితే వినతి అందజేసిరు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ఇక విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అంటూ మనకు ఒక వార్త. ఇక లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ. హనుమకొండ కనకదుర్గ కాలనీలో ఎంపీ క్యాంప్ కార్యాలయంలో బుధవారం వరంగల్ పార్లమెంటు సభ్యులు కడియం కావ్య సీఎం సహాయ నిధి చెక్కులను అయితే లబ్ధిదారులకు అందజేసినట్టు 3,40,40,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అయితే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకైతే అందజేశారంట. ఇంకా రామప్ప ఆలయం నిర్మాణం అద్వితీయం. దేవాలయాన్ని సందర్శించిన శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్ముల్ జనరల్ శ్రీకర్ రెడ్డి బూనై భారత హై కమిషనర్ అని చెప్పేసి మనకు ఒక వార్త. ఇక ఇంకుడు గుంతల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయండి. హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గారు అయితే చెప్తా ఉన్నారు. మరి ఇంకుడు గుంతలు నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే పూర్తి చేయండి అని చెప్పేసి మరి కలెక్టర్ గారు అయితే చెప్తా ఉన్నారు.
మహిళా సంఘ భవనానికి సొంత స్థలాన్ని ఇచ్చి మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి అంటూ ఒక వార్త. మరి జనగామ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తన స్వగ్రామంలో మహిళా సంఘం భవనానికి నిర్మాణానికి విశేష సహకారం అయితే అందించారంట. మరి గ్రామ మహిళలు మహిళా సంఘ భవనం నిర్మించుకోవడానికి స్థలం ఇవ్వాలని కోరిన వెంటనే ప్రతాప్ రెడ్డి 140 గజాల స్థలం అయితే సొంత స్థలాన్ని అయితే ఇచ్చిందంట. ఇక యువత దురలవాట్లకు దూరంగా ఉండాలి షాయంపేట సిఐ రంజిత్ రావు అయితే చెప్తా ఉన్నారు. మరి ముఖ్యంగా యువత ఎవరైతే ఉంటారో మరి ఈ దురలవాట్లు ఏవైతే ఉంటాయో వాటికి దూరంగా ఉండాలని చెప్పేసి కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. పదవులకు నోచని మున్నూరు కాపు బిడ్డ దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండా మోపిన ఆవుల సర్వేశ్వరరావు వలసవాదులకు ఉన్న విలువలు సీనియర్ నేతలకు లేదా అని చెప్పేసి మనకైతే ఒక వార్త. మరి పదవులకు నోచుకొని మున్నూరు కాపు బిడ్డ మరి దశాబ్దాలుగా మరి వాళ్ళకైతే పదవులు లేవు. మరి ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. చాలా రోజుల నుంచి ఉన్న నేతలను అయితే పక్కకు పెట్టేస్తున్నారు అని చెప్పేసి మనకు అక్కడ వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించే కుట్ర ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రౌండ్ టేబుల్ సమావేశంలో లంబాడ హక్కుల పోరాట సమితి నాయకులు మరి లంబాడాలను ఎస్టీ నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. మరి దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సహకారం అందిస్తున్నారని చెప్పేసి లంబాడ హక్కుల పోరాట సమితి నాయకులు అయితే అక్కడ నిరసన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక గిరిజనుల మధ్య కాంట్రాక్టర్ల చిచ్చు భూమిపుత్ర ఇసుక సొసైటీలో గిరిజనేతల రేజింగ్ కాంట్రాక్టర్ పెత్తనం. ఇక జిల్లా కలెక్టర్కు ఎస్పీకి ఫిర్యాదు చేయనున్న ఆదివాసులు అంట. మరి గిరిజనుల మధ్య కాంట్రాక్టర్లు అయితే చిచ్చు పెడతా ఉన్నారంట. మరి ఇక దానికి సంబంధించిన వార్త ఇది. ఇక యూరియా అందక అన్నదాత ఆగ్రహం సొసైటీ సిబ్బందిని నిర్బంధించిన రైతులు రోజంతా పడిగాపులు కాసిన కట్ట దొరకని పరిస్థితి అంట. మరి యూరియా కోసం అయితే మరి దొరకలేని పరిస్థితి. అక్కడ ఉన్న సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఇక మరి వాళ్ళనైతే బంధించారంట. మరి నిజంగా యూరియా కొరత అయితే చాలా తీవ్రంగా ఉన్నట్టయితే కనిపిస్తుంది. మరి ఎక్కడ చూసినా మరి రైతులు అయితే మరి పొద్దున్నుంచి అక్కడ ఏదైతే సెంటర్స్ ఉంటాయో మరి పంపిణీ చేస్తారో అక్కడైతే మరి పడిగాపులు కాసుకుంటా మరి సాయంత్రం వరకు కూడా ఒక్క బస్తా కూడా దొరకని పరిస్థితి అయితే వస్తుందని చెప్పేసి మనకైతే వార్తలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని అఖిలపక్షం రిలే నిరాహార దీక్ష చేసినట్ట. మరి మండల కేంద్రంలో గల 254 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో ఐటీఐ కాలేజు 100 పడకల ఆసుపత్రి బస్టాండ్ సెంట్రల్ లైటింగ్ నిర్మించాలని అఖిలపక్షం పార్టీలు అయితే డిమాండ్ చేసినట్టుగా మనకి ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. మరి ఏదైతే మరి మండల కేంద్రం ఉంటుందో తిరుమలాయపాలెం మండల కేంద్రంలో 256 సర్వే నెంబర్లు మరి అక్కడ 100 పడకల ఆసుపత్రి సో అట్లాగే ఐటీఐ కాలేజ్ సెంట్రల్ లైటింగ్ సో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అఖిలపక్షం నాయకులు అయితే అక్కడ నిరసన అయితే నిరాహార దీక్ష అయితే చేస్తూ ఉన్నారు. సో ఇంకా ఇవన్నమాట శనార్థి తెలంగాణ దినపత్రిక సంబంధించి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తలు. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్.